గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఏ వృత్తుల్లో ఏ వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి అనేటటువంటి అంశాల గురించి, మీరు కొత్తగా ఏ వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవాలి అనేటటువంటి దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గురు ధ్యానం చేసుకుందాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, మనం ఈ మకర రాశి వాళ్ళకి 3 నక్షత్రాలు ఉంటాయండి ఈ రాశిలోకి. మరి ఏమిటండి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు, అలాగే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు మనకి ఈ శ్రవణ నక్షత్రం మకర రాశిలోకి రావడం జరుగుతుంది. ఈ మకర రాశి వారికి 2025 సంవత్సరంలో కేతువు అష్టమ కేతువు జరుగుతున్నాడు కాబట్టి ఎక్కువగా డిప్రెషన్స్కి గురి కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆత్మహత్యా సదృశమైనటువంటి సమస్యలు వస్తాయి. ఆత్మహత్య చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో మీరు ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అంతా కూడా మీరేం చేయాలి, చక్కగా ఈ వ్యాపారాలు, ఏం వ్యాపారం అండి, ఇనుము వ్యాపారాలు, స్క్రాప్ బిజినెస్లు, ఇలాంటి ఐరన్ సంబంధమైనటువంటి బిజినెస్లు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు, ఐరన్ ఇండస్ట్రీస్, ఇలాంటి వాటిల్లో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో, ఇలాంటి వాటిల్లో అన్నిటిలో కూడా ఉద్యోగాలు చేయడానికి ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు వ్యాపారాలు, పేపర్ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్గా, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్, కంప్యూటర్ సర్వీసెస్, ఇలాంటివన్నీ కూడా మీకు చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారికి చక్కగా మీరు ఏం చేయాలంటే, ధనిష్ఠ నక్షత్రం ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇవి చేస్తారు. అలాగే ఈ యొక్క కలప వ్యాపారము, టింబర్ మర్చెంట్స్గా, ఆ తర్వాత ఇనుము సంబంధించినటువంటివి, బంగారం సంబంధించినటువంటి వ్యాపారాలు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. ఆ తర్వాత ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి ఏ వృత్తుల్లో మీకు ఉపయోగంగా ఉంటాయి, ఏ వృత్తుల్లో మీరు ఎదుగుదల ఉంటారు, మధ్యలో వ్యాపారాలు స్టాప్ చేసేసి మీరు బిజినెస్లు మానేసి లాస్ అయ్యే కంటే కూడా మొట్టమొదటిగా మీరు చక్కగా మీ బిజినెస్లు ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఏం చేయాలండి, ఈ రాశుల వారంతా కూడా తమ వ్యక్తిగత జాతకాలను చూపించుకోవాలి. ఈ వ్యక్తిగత జాతకాల కోసం మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా నన్నే మీరు సంప్రదించండి. ఇక్కడ నా పేరుకి ట్యాగ్ చేసి, నేను వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ కాబట్టి నా పేరుకి ట్యాగ్ చేసుకొని కొంతమంది కపట జ్యోతిష్కులు, కపట జ్యోతిష సెంటర్స్ వాళ్ళు నా పేరుకి లింక్ చేసి పెట్టుకుంటున్నారు. దీనివల్ల వీళ్ళందరూ కూడా మీరంతా మోసపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి డైరెక్ట్గా నేను ఈ మొత్తం అందరికీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో నేను ఈ యొక్క నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. జ్యోతిషము ఈ యొక్క వ్యక్తిగత జాతకాలను చూసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అలాంటి కపటల దగ్గర మోసపోకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి. వ్యక్తిగత జాతకాలు అడిగి నన్ను సంప్రదించి మీరు వ్యాపారాలు స్టార్ట్ చేసుకోండి. శుభమస్తు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొక నక్షత్రం ఉందండి, అది ఆశ్లేష నక్షత్రం. 4 పాదాలు కూడా వస్తాయి. ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళంతా కూడా టాప్ ఇంజనీర్లుగా, మెకానికల్ ఇంజనీర్లుగా, సివిల్ ఇంజనీర్లుగా, సైన్స్ని ఆధిపత్యం ఉన్నటువంటి జాబుల్లోకి వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మరి ఈ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది
జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ కర్కాటక రాశి వారు ఎక్కువ వ్యాపారాలు, మందుల ఫార్మా వ్యాపారాలు, మందుల షాపులు, సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అయితే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి దోషాలను బట్టి, లేకపోతే మీ వ్యక్తిగత జాతకాల్లో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్స్ని బట్టి ఏ వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి, ఏ యొక్క వృత్తులు మీకు కలిసి వస్తాయి అనేటటువంటిది మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దీనికి మోడర్న్ సైన్స్ని నాసా రిపోర్ట్స్ ఆధారంగా, అలాగే ఏన్షియంట్ ఆస్ట్రాలజీని, ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని రెండిటిని కూడా మిళితం చేసి మనం నక్షత్రాన్ని, లగ్నాన్ని, తర్వాత రాశిని మొత్తం బ్లెండ్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా, ఈ కర్కాటక రాశి వారికి ఏ వృత్తుల్లో మీరు కలిసి వస్తుందో, అసలు లాసులు లేకుండా మీరు ముందుకి ఎలా వెళ్ళాలి అనేటటువంటిది మీరు ఏం చేయాలంటే చక్కగా మనం ఈ నక్షత్రాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది, మీ వ్యక్తిగత జాతకాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు అందరూ, నేను వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని, కాబట్టి మీకు అందరు కూడా చాలామంది దొంగ జ్యోతిష్కులు, దొంగ జ్యోతిషం సెంటర్ల పేర్లతో నా పేరుకి ట్యాగ్ చేసుకొని నా పేరు కొడితే వాళ్ళ వచ్చేలాగా పెట్టుకున్నారు. కాబట్టి అలాంటివి కాకుండా డైరెక్ట్ నన్ను సంప్రదించండి. నేను తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది తప్పకుండా. అండ్ దానివల్ల చక్కగా లబ్ధి పొందుతారు. శుభమస్తు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొక నక్షత్రం ఉందండి, అది ఆశ్లేష నక్షత్రం. 4 పాదాలు కూడా వస్తాయి. ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళంతా కూడా టాప్ ఇంజనీర్లుగా, మెకానికల్ ఇంజనీర్లుగా, సివిల్ ఇంజనీర్లుగా, సైన్స్ని ఆధిపత్యం ఉన్నటువంటి జాబుల్లోకి వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మరి ఈ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ కర్కాటక రాశి వారు ఎక్కువ వ్యాపారాలు, మందుల ఫార్మా వ్యాపారాలు, మందుల షాపులు, సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అయితే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి దోషాలను బట్టి, లేకపోతే మీ వ్యక్తిగత జాతకాల్లో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్స్ని బట్టి ఏ వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి, ఏ యొక్క వృత్తులు మీకు కలిసి వస్తాయి అనేటటువంటిది మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దీనికి మోడర్న్ సైన్స్ని నాసా రిపోర్ట్స్ ఆధారంగా, అలాగే ఏన్షియంట్ ఆస్ట్రాలజీని, ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని రెండిటిని కూడా మిళితం చేసి మనం నక్షత్రాన్ని, లగ్నాన్ని, తర్వాత రాశిని మొత్తం బ్లెండ్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా, ఈ కర్కాటక రాశి వారికి ఏ వృత్తుల్లో మీరు కలిసి వస్తుందో, అసలు లాసులు లేకుండా